తెలంగాణ ప్రజానికం చూడాలి. కాళేశ్వరం అది ఈశ్వరం లేదు, శనీశ్వరం తెలంగాణ పాలిట. అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతని మాజీ ముఖ్యమంత్రి నల్లలాంటి కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసిండు. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 1,27,000 కోట్లకు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు ఈ ప్రాజెక్ట్ 100% ఫెయిల్యూర్ అని చెప్పిండు. కాంట్రాక్టర్ని పిలిపించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎలాంటి మాదేం తప్పులేదు, ఆయన పెద్ద ఫామ్ హౌస్లో కూర్చుంటే ఏదో చెప్పాడు, ఆ పేపర్ ఇస్తే మేము కట్టినామని. కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేశారు. అవి ముందు అందరిని అరెస్ట్ చేసి లేదా సిబిఐ ఎంక్వైరీకి ముందు ఆదేశించి ఇమ్మీడియట్ వాళ్ళని అరెస్ట్ చేసి పేద ప్రజల తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బు ఉందో దాన్ని రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.